హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంసీక్యూ సెషన్స్. నేను కొంచెం వైజాగ్ వెళ్ళటం ఈ మధ్యకాలంలో కొంచెం మనం కలవలేకపోయాం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా. అయినా నేను హామీ ఇచ్చాను కాబట్టి కంపల్సరీగా ఇది ఫుల్ఫిల్ చేస్తాను. అదేవిధంగా తెలుగు బుక్లో తక్కువ మిస్టేక్స్ ఉన్నాయండి, ఎందుకంటే నేను ప్రూఫ్ రీడింగ్ చేశాను. అది కూడా రెక్టిఫై చేసి మీకు ఒక వీడియో చేస్తాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్లో నాకు ఎక్కువ మిస్టేక్స్ కనబడట్లు అనిపిస్తుంది. రియల్లీ నాకే చాలా ఎంబరాసింగ్గా ఉంది అది వినటం ఆ మాట. అండ్ ఎందుకంటే ప్రూఫ్ రీడింగ్కి నాకు టైం ఇవ్వలేకపోయాడు మీ రోహిత్ సార్. అంటే స్టూడెంట్స్ అడుగుతున్నారు అని చెప్పి చాలా త్వరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ త్వరగా రిలీజ్ చేశాడు, నేను ప్రూఫ్ రీడ్ చేయలేకపోయాను, అందుకని మిస్టేక్స్ దొరికాయి. మిస్టేక్స్ అంటే లైక్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని క్లాసెస్లో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేశాను, నో డౌట్. అయినా సరే నేను ఇప్పుడు ఒక 5 చాప్టర్స్ ప్రూఫ్ రీడ్ కంప్లీట్ చేశాను. ప్రూఫ్ రీడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక అది కంపల్సరీ ఒక 3 to 4 hours వీడియో చేస్తాను. కొన్న వాళ్ళు ఏం భయపడొద్దు, ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తూ మీకు దాంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అది అనేది కూడా మాట్లాడడం ప్రయత్నిస్తాను. మీరేమి దానికోసం ఆలోచన వద్దండి. ఇక మన ఎంసీక్యూస్లో చాప్టర్ వైజ్ 3 చాప్టర్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ చేశాను. కరెంట్ జియోగ్రఫీకి సంబంధించి 30 క్వశ్చన్స్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఈ ఎంసీక్యూస్ చూడట్లేదు. ఇప్పుడు నేను బుక్ రాసేటప్పటికీ యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో, దాన్ని ఓవర్టేక్ చేసింది రాజస్థాన్. అది నేను కరెంట్ జియోగ్రఫీ క్వశ్చన్స్లో 8th నెంబర్ క్వశ్చన్లో దాన్ని మీకు చూపెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే చేంజెస్ వచ్చాయో బుక్కి, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, తర్వాత వచ్చిన చేంజెస్ కరెంట్ జియోగ్రఫీ క్వశ్చన్స్లో చెప్పాను. ఆ తర్వాత ఎంసీక్యూస్లో కూడా అక్కడక్కడ వాటిని యాడ్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని మిస్టేక్స్ నేను ఐడెంటిఫై చేసినవి అప్పుడప్పుడు ఎంసీక్యూస్ ద్వారా తెలియజేస్తూ వచ్చాను. స్టిల్ కొంతమంది చూడట్లేదు, కాబట్టి ఇవి చూస్తే బెటర్ అండి, మీకు ఆ సమస్యలకు కొంత పరిష్కారం దొరికేటట్టుంది. నో డౌట్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 3 to 4 hours వీడియో చేయాలి బుక్ కోసం, అది కంపల్సరీగా చేస్తాను. తెలుగు మీడియం అంత అవసరం లేదు, ఒక 1 hour చేయాల్సి ఉంది. ఆ బుక్ కోసం కూడా 1 hour వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు మనం 3 చాప్టర్స్ సంబంధించి 10 మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. 30 కరెంట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ అయిపోయాక మనం మిగతా అన్ని టాపిక్స్, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ ఓషన్ వాటర్, క్లైమేట్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఇండియా ఏపీ ఫిజియోగ్రఫీ, ఇండియా ఏపీ క్లైమేట్, ఇండియా ఏపీ రివరైన్ సిస్టమ్, ఇండియా ఏపీ సాయిల్స్, ఇండియా ఏపీ వెజిటేషన్ సంబంధించి వీడియో ఇది చేస్తున్నాను. న్యాచురల్ హజార్డ్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లా ఈ వీడియోస్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా మ్యాక్సిమం మనకు వచ్చి ఇంకో 15 వీడియోస్ ఉన్నాయి ఎంసీక్యూస్ సంబంధించి. నాకు గుర్తుంది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ వీడియో చేయలేదు, ఈ చాప్టర్ సంబంధించి అది కూడా చేస్తాను. ఈ న్యాచురల్ వెజిటేషన్తో చాప్టర్ 1 సంబంధించిన ఎంసీక్యూస్ అన్నీ పూర్తయ్యాయి. ఓవరాల్ ఒక 300 వరకు ఎంసీక్యూస్ వచ్చాయి. బయట మీరేవో పెద్ద డబ్బులు పెట్టి వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు. సరే, కొని చేసినా, ఎన్ని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినా మంచిదే కాదనట్లేదు, కానీ ఎంసీక్యూస్ మిస్ అవ్వకుండా చూసుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడబోయేది వెజిటేషన్. ఓకే, వెజిటేషన్ అన్నా లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ అన్నా, నేను అక్కడ చెప్తున్న టాపిక్స్ కొన్ని బుక్స్లో కొన్ని ఎక్స్ట్రా ఇవ్వటం జరిగింది. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అన్నాడు, మనము 2nd కేటగిరీ ఆర్ 2nd ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ని మనం ఇండియన్ జియోగ్రఫీలో టచ్ చేసాం. సో మనకేంటంటే ఎరోజనల్ అండ్ డిపోషనల్ ల్యాండ్ ఫామ్స్, 3rd ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ని టచ్ చేయలేకపోయాం కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తూ క్లాస్ చెప్పాను. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ వితౌట్ మై ప్రయర్ కన్సిడరేషన్ దే యాడెడ్ ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూ లైక్ టాపిక్స్. ఆ ప్లాట్యూస్ ప్లెయిన్స్ చదవాల్సిన అవసరం లేదు, అవి బుక్లో ఎక్స్ట్రాగా ఉన్నాయి, అంత మాత్రాన మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఇంకా టైం ఉంది, మీకు అవసరమైతే వాటి మీద కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి, రైట్. నౌ మూవింగ్ టు వెజిటేషన్ టాపిక్. క్వశ్చన్ చూడండి. మడారణ్యాల విస్తీర్ణం దృష్ట్యా ఈ రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. అరేంజ్ ది స్టేట్స్ డిసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాంగ్రూవ్ కవర్. ఏ కవర్ అండి? మ్యాంగ్రూవ్ కవర్. ఆ స్టేట్స్లో ఉన్న మ్యాంగ్రూవ్ కవర్ ఆధారంగా వాటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో, అంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నదాన్ని మొదట, తక్కువ విస్తీర్ణం ఉన్నదాన్ని చివర ఉండాలి. 4 స్టేట్స్ ఇచ్చాడు, మీకు క్లాస్లో చెప్పాను, బుక్లో కూడా ఉంది. మనకు ఇండియాలో 40% ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఒకటే స్టేట్లో ఉన్నాయండి, వెస్ట్ బెంగాల్. అది కూడా ఒకటే డిస్ట్రిక్ట్, అది సౌత్ 24 పరగనాస్. ఓకే, కాబట్టి ఏ ఆర్డర్ అన్నాడు? అవరోహణ, డిసెండింగ్, కాబట్టి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ రావాలి. తర్వాత గుజరాత్, కచ్ డిస్ట్రిక్ట్లోను జామ్నగర్ డిస్ట్రిక్ట్లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత అండమాన్ నికోబార్, నార్త్ అండ్ మిడిల్ అండమాన్ డిస్ట్రిక్ట్, అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్, కాకినాడ, కోరంగి, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఇవి ఉన్నాయి.
సో ఈ ఆర్డర్లో ఉండాలి. వెస్ట్ బెంగాల్ ఫాలోడ్ బై గుజరాత్ ఫాలోడ్ బై అండమాన్ నికోబార్ అండ్ ఆంధ్రప్రదేశ్. వెస్ట్ బెంగాల్ 2, గుజరాత్ 1. చూడండి ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. 2-1 మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అండమాన్ నికోబార్ ఆంధ్రప్రదేశ్ అని. ఆప్షన్స్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏపీఎస్సీ కూడా ఇలానే ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. వెస్ట్ బెంగాల్ 1, 2, 1, 4, 3. 2, 1, 4, 3 ఉన్నది ఆన్సర్ అవుతుందండి. మ్యాంగ్రూవ్స్ కోసం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఏ స్టేట్స్లో ఎలా ఉన్నాయి. ఓకే, అండ్ అది కూడా ఒక 17 స్క్వేర్ కిలోమీటర్ ఇంక్రీజ్ అయ్యింది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం. ఓకే, అక్కడ ఉన్న వెజిటేషన్ ఎలా ఉంది ఆ డిస్కషన్స్ చేసాం. చూడండి ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ గెస్ట్ చేస్తున్నాం మ్యాంగ్రూవ్స్ నుంచి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో మనకు 2023 ఇంకా రాలేదు, రిలీజ్ చేయాల్సి ఉంది. మేబీ ఫిబ్రవరి మార్చ్లో రిలీజ్ అవ్వచ్చు. ఇఫ్ అది రిలీజ్ కాకపోతే కనుక మరో కోణం ఏంటి, మరో జోన్ ఏంటి వెజిటేషన్ అంటే ఈ రిపోర్ట్ మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించండి. ఏపీ అండ్ ఇండియాకి సంబంధించి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం చెట్టు అటవీ మరియు చెట్టు శాతం ఎంత. ఓకే, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. అడవులు 21.91% ఉంది. అడవి 21.71, చెట్టు 2.91%. మొత్తంగా కలిపితే 24.62. అడవులు 21 ఫారెస్ట్ పర్సెంటేజ్ ఎంత ఉందండి 21.71. ట్రీ కవర్ ఎంత ఉందండి 2.91. సో ఇక్కడ ఇండివిజువల్గా అడగట్లేదు. అటవీ విస్తీర్ణ శాతం ఫారెస్ట్ పర్సెంటేజ్ అంటే 21.71 అనాలి, రైట్. ఫారెస్ట్ పర్సెంటేజ్ అని కాకుండా వాడు ఏమంటాడు, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అంటాడు, లేదా గ్రీన్ కవర్ అంటాడు. క్వశ్చన్ బాగా చదవాలండి, క్వశ్చన్ చదవాలి. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అనుకోకండి, కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ ఇట్లా ఇస్తాడు. 24.62 ఉంది, 21.71 ట్రీ ఫారెస్ట్ కవర్ కూడా ఇచ్చాడు, 24.71 మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, 21.62 కూడా ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి 24.62. గుర్తుంచుకోవాలి, ఈ విలువ గుర్తుంచుకోవాలి, ఇది కూడా గుర్తుంచుకోవాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, రైట్. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ స్మృతివనం ఏ జిల్లాలో ఉంది? ద ప్రెస్టీజియస్ వైఎస్ఆర్ స్మృతివనం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్? వైఎస్ఆర్ స్మృతివనం మనకు నంద్యాల జిల్లాలో ఉంటుంది. నంద్యాల జిల్లాలో ఆత్మకూరు మండలంలో నల్ల కాలువ అనే విలేజ్లో ఉంటుంది. నంద్యాల ఆత్మకూరు నల్ల కాలువ. 22 హెక్టార్స్ అంటే ఇంచుమించు 50 ఎకరాల విస్తీర్ణంలో అటవీకరణ ప్రోగ్రామ్ ఇది. అడవులను అభివృద్ధి చెందిస్తున్నారు. డైరెక్ట్ క్వశ్చన్. నంద్యాల. మనం గవర్నమెంట్ డాక్యుమెంట్స్తో కొన్ని మెటీరియల్ తయారు చేస్తున్నాం. బుక్ కూడా అలానే ప్రింట్ చేస్తాం, అదే క్లాసెస్ కూడా అలా ఉంది. సోషియో ఎకనామిక్ సర్వే చూస్తే చాలు. సోషియో ఎకనామిక్ సర్వే, రైట్. కాస్మెటిక్స్ తయారీలో వినియోగించే దేశంలో లభ్యమయ్యే ఒక గడ్డి జాతి. ద గ్రాస్ వెరైటీ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాస్మెటిక్స్ నిర్మాణంలో వాటి తయారీలో వినియోగించే గడ్డి జాతి. ఓకే, రూసా, సబాయ్, కుష్కుష్, బన్నీ. కుష్కుష్ కూలర్ ప్యాడ్స్లో వినియోగిస్తారు. సబాయ్ పేపర్ ఇండస్ట్రీకి రా మెటీరియల్. బన్నీ, సుక్కులు, ఎలిఫెంటా వంటివి మనకు గిరిజనుల యొక్క ఇంటి నిర్మాణాలు పైకప్పుల్లో వినియోగిస్తుంటారు, రూఫ్స్. అండ్ రూసా గ్రాస్ అనేది మనకు కాస్మెటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారండి. ఓకే, ఇలాంటివి రేర్గా అడిగే అవకాశం ఉంటుంది. దేశంలో అడవులలో కార్బన్ స్టాక్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ద స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కార్బన్ స్టాక్. అటవీ విస్తీర్ణము అని అంటే, అటవీ విస్తీర్ణము ఫారెస్ట్ ఏరియా అంటే ఎంపీ నో డౌట్ ఫస్ట్ ప్లేస్. ఫారెస్ట్ పర్సంటేజ్ అని అంటే మిజోరాం ఫస్ట్ ప్లేస్, లేదా లక్షద్వీప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, రైట్. కార్బన్ స్టాక్ అంటే త్రూఅవుట్ 365 డేస్ తీసుకోవాలి. ఆ చెట్ల యొక్క స్టెమ్స్, ఈ కాండాలలో, లీవ్స్, ఆకులలో, సాయిల్, నేలలో కూడా ఉన్న కార్బన్ని కౌంట్ చేస్తున్నారు. క్యోటో ప్రోటోకాల్ యొక్క వన్ ఆఫ్ ద అవుట్కమ్ ఇది కార్బన్ స్టాక్. ఇక్కడ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ అనే డెసిడ్యూయస్ టైప్ అనమాట, ఆకురాల్చరణ్యాలు. అరుణాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ ఎక్కువగా ఎవర్ గ్రీన్, వాటికి నిరంతరం ఆకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఫారెస్ట్ కవర్లో అటవీ విస్తీర్ణంలో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా టాప్ 4 స్టేట్స్. కానీ కార్బన్ స్టాక్లో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్.
ఇది కూడా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నివేదికలు ఇచ్చిన పాయింటే. కాబట్టి మనకు ఆన్సర్ ఏదండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. కార్బన్ స్టాక్ ఇది ఎక్కువగా ఉంది, 999 మిలియన్ టన్స్ ఉంది ఎక్కడ కార్బన్ అరుణాచల్ ప్రదేశ్. ఇండియాలో 7096 ఎంతో ఉంది, ఇక్కడ 999 మిలియన్ టన్స్ ఉంది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. ఇంపార్టెంట్ పాయింట్ ఏనండి, గుర్తుంచుకోదగ్గదే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఏ ప్రాంతంలో కలదు? ద లొకేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని ఇంచుమించు ఉన్న ప్రాంతాలు అన్నట్టే కనిపిస్తుంది. అది లాల చెరువు అనే ప్రాంతంలో ఉంది. ద లాల చెరువు ఈస్ ఇన్ రాజమండ్రి. లాల చెరువు అనే ప్రాంతం ఏ నగరానికి దగ్గరలో ఉందండి? రాజమండ్రి అనే నగరానికి దగ్గరలో ఉంది. రైట్. సో ద లొకేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఈజ్ ఇన్ లాల చెరువు నియర్ రాజమండ్రి. రైట్. 1 second. సారీ, ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ ఉంది. ఇండియన్ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఆఫ్ ఇండియా ఎక్కడ మనకు? ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో ఉంటుంది. ఇంతకుముందు ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్లో ఉండే, దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు. రాజమండ్రి లాల చెరువు దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకేనా. విశాఖపట్నం యానిమల్ రెస్క్యూ సెంటర్ ఉంది. గుంటూరు, మంగళగిరి ఏపీ స్టేట్ ఫారెస్ట్ హెడ్ క్వార్టర్స్ అది. ఓకే, అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు, కానీ ఆన్సర్ ఏంటి? రాజమండ్రి. డైరెక్ట్ బిట్టే కానీ చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఆన్సర్. ఏదైనా ప్రాంతంలో వర్షపాతం 50 to 100 సెంటీమీటర్స్ ఉంది, అక్కడ ఎటువంటి అరణ్యాలు ఏర్పడే అవకాశం ఉంది? ఫారెస్ట్ విచ్ ఆర్ గ్రోన్ at 50 to 100 centimeter of rainfall. Forests, those are formed at 50 to 100 centimeter of rainfall areas. మీకు తెలుసు 200 above ఉంటే ఎవర్ గ్రీన్, సతత హరితరణ్యాలు. 100 to 200 మధ్యలో ఉంటే వెట్ డెసిడ్యూస్, తేమతో కూడిన ఆకురాల్చు. 50 to 100 మధ్యలో ఉంటే డ్రై డెసిడ్యూస్, శుష్క ఆకురాల్చు. బిలో 50 సెంటీమీటర్ డెసర్ట్ వెజిటేషన్. 50 నుంచి 100 మధ్యలో ఉంటే డ్రై డెసిడ్యూస్, శుష్క ఆకురాల్చు. సతత హరిత ఎంతండి? 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండాలి. ఎడారి ఎంతండి? 50 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. 100 నుంచి 200 మధ్యలో ఉంటే హ్యూమిడ్ డెసిడ్యూస్ ఆర్ వెట్ డెసిడ్యూస్గా చెప్తాం, లేదా తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలుగా చెప్తాం. ఓకే, వర్షపాతం ఆధారంగా వాటి యొక్క వర్గీకరణలో మనం అది చూసుకోవచ్చు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని పెంచిన జిల్లా ఏది? అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021, ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ నెట్ ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్. నెట్ ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న డిస్ట్రిక్ట్ అనమాట. యాక్చువల్గా ఇదే రిపోర్ట్ ప్రకారం నెట్ ఇంక్రీజ్డ్ ఫారెస్ట్ కవర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏపీ. 648 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో తెలంగాణ, థర్డ్ ఐ థింక్ మనకు థర్డ్ ఒడిషా ఏదో ఉంది, కర్ణాటక, జార్ఖండ్, ఇట్లా 5 స్టేట్స్ ఉన్నాయి, టాప్ 5 స్టేట్స్ నెట్ ఇంక్రీస్డ్ ఫారెస్ట్ కవర్. మరి ఏపీ విషయానికి వచ్చేటప్పటికి అప్పటికి 13 జిల్లాలు ఉన్నాయి. అర్థమైందా? ఏపీలో అడవుల్ని ఎక్కువగా పెంచిన జిల్లాగా నెల్లూరు అండి. ఫ్యాక్ట్ ఇది మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంది, మన బుక్లో కూడా టేబుల్ పెట్టి కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లేదా మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వాల్యూమ్ 1 అని ఉంటుంది, దాంట్లో ఏపీకి సంబంధించి ఒక 13 పేజెస్ ఉంటాయి, దాంట్లో కూడా ఉంది. నెల్లూరు అత్యధిక అడవులను పెంచింది. నెల్లూరు తర్వాత వెస్ట్ గోదావరి తర్వాత ఈస్ట్ గోదావరి. సో మనకి ఇక్కడ ఏంటి, మనం జనరల్గా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్ అనుకుంటాం. ఆన్సర్ ఏంటండి? నెల్లూరు. అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్నది కాదు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది ఈస్ట్ గోదావరి. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రకారం అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది కడప. 2 నివేదికల ప్రకారం 3వ స్థానంలో అటవీ విస్తీర్ణంలో థర్డ్ ప్లేస్లో ఉన్నది విశాఖపట్నం. ఇవి కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇచ్చిన ఆప్షన్స్. కానీ ఎక్కువ అడవులను పెంచిన జిల్లా ఏది అంటే అప్పటికి నెల్లూరు జిల్లా. రైట్. క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సోషల్ ఫారెస్ట్రీ పథకం 1980లో అమలుపరిచారు. సోషల్ ఫారెస్ట్రీ స్కీమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1980. రైట్. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. నో. ఎక్కడుందని చెప్పాను? ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుందమ్మా? డెహ్రాడూన్లో ఉంది, ఢిల్లీలో లేదు. తప్పు. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ లొకేటెడ్ ఇన్ భోపాల్. ఎస్. ఉష్ణమండల అరణ్యాల పరిశోధన కేంద్రం భోపాల్లో ఉంది. వర్షారణ్యాల పరిశోధన కేంద్రం మనకు జోర్హట్, అస్సాంలో ఉంది. హిమాలయ అరణ్యాల పరిశోధన కేంద్రం మనకు ఎక్కడ ఉంది? షిమ్లా.
ఎడారి అరణ్యాల పరిశోధన కేంద్రం జోధ్పూర్. ఈ 4 ఇంపార్టెంట్ అని క్లాసెస్లో చెప్పాను కూడా నేను. ఇది భోపాల్లో ఉంది. సెకండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ వాస్ బ్రాట్ ఇన్ టు 19. రెండవ జాతీయ అటవీ విధానాన్ని 1988లో తీసుకొచ్చారు. ఇండియన్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 2 ఈజ్ అనౌన్స్డ్ ఇన్ 1988. సో మనకు 1, 3, 4 కరెక్ట్గా ఉండాలి. 1, 3, 4 కరెక్ట్. ఇది స్టేట్మెంట్ కరెక్ట్. అలాంటివి కొన్ని సందర్భంలో చేయొచ్చు, ఇలాంటివి కష్టం. రాష్ట్ర అటవీ భూభాగంలో విస్తారంగా ఉన్న చెట్టు ఏది? ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఇచ్చారు, సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా ఇచ్చారు. మీకు తెలిసిన డాక్యుమెంట్సే, కానీ మనం గుర్తించము వాటి యొక్క ఇంపార్టెన్స్ని. ద డామినెంట్ ట్రీ స్పీషియస్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ ఇంగ్లీష్లో కొంచెం అటు ఇటుగా వాళ్ళు రాస్తుంటారు. ద డామినెంట్ ట్రీ స్పీషియస్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఏపీ. ఏపీలో అత్యధిక విస్తీర్ణంలో, ఏపీ అటవీ భూభాగాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నది సిరిమాను. మీరు నాకు తెలుసు ఇది పెట్టేస్తారు, తప్పు. దీనికి అవకాశం ఉంది, తప్పు. పెరీత ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్. బట్ సిరిమాను యాక్సెల్వుడ్ ఇది మనకేంటండి అత్యధిక విస్తీర్ణంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మామిడి, పట్టణ ప్రాంతాల్లో కొబ్బరి అత్యధిక విస్తీర్ణంలో ఉన్న వృక్షం. అటవీ ప్రాంతాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నది ఏంటంటే సిరిమాను. ఇలాంటివి ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్స్గా మీరు ఫీల్ అయితే ఏం చేయలేము, ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటివే మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఆకురాల్చ అరణ్యాలు, ఎడారి అరణ్యాలు, మడ వంటి అరణ్యాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి? ద స్టేట్ హ్యాస్ ఆల్ ద ఫారెస్ట్ టైప్స్ లైక్ డెసిడ్యూస్, మ్యాంగ్రూవ్ అండ్ డెసర్ట్. ఇక్కడ డెసర్ట్ అని ఉంది కాబట్టి ఒడిషాలో లేవు, కేరళలో లేవు, వెస్ట్ బెంగాల్లో కూడా లేవు. ఇవన్నీ రెయిన్ఫాల్ ఏరియాస్, ఎక్కువగా రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్. డైరెక్ట్గా మనం డెజర్ట్ ఉంది కాబట్టి గుజరాత్లో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, గుజరాత్లో డెసిడ్యూస్ ఉన్నాయి. వెస్టర్న్ గుజరాత్ మ్యాంగ్రూవ్స్, నార్థన్ గుజరాత్ డెసర్ట్, సదరన్ అండ్ ఈస్టర్న్ గుజరాత్ వీ హ్యావ్ డెసిడ్యూస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఆకురాల్చ అరణ్యాలు ఉన్నాయి. ఆన్సర్ ఏంటి? గుజరాత్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. భారత్ అటవీ విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఇండియా ఈజ్ ఇన్ 7th ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్ కవర్. తప్పు. ఇండియా 10వ స్థానంలో ఉంది, 7వ స్థానంలో లేదు. 7వ స్థానంలో విస్తీర్ణం పరంగా ఉంది. ఇండియాస్ ఫారెస్ట్ ఏరియా ఇస్ మోస్ట్లీ కవర్డ్ విత్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. భారత అటవీ విస్తీర్ణంలో ఎక్కువగా శుష్క ఆకురాల్చ అరణ్యాలు కలవు. శుష్క కాదు, మనకు హ్యూమిడ్, తేమతో కూడిన ఆకురాల్చ అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. మన సాధారణ వర్షపాతం ఎంత? IMD 117 సెంటీమీటర్లు అంటుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ 110 సెంటీమీటర్లు అంటుంది. 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో కురిసేవేంటి? తేమతో కూడిన ఆకురాల్చ అరణ్యాలు. ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి, శుష్క కాదు ఇది, తేమతో కూడిన ఆకురాల్చ అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. స్టేట్మెంట్ 2 కూడా తప్పు. ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మడ అరణ్యాల విస్తీర్ణంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇండియా ఈజ్ ఇన్ 3rd ప్లేస్ ఇన్ మ్యాంగ్రూవ్ కవర్. సింపుల్గా అలా ఇవ్వాలి, ఇంగ్లీష్ చూడండి కొంచెం అటు ఇటుగా ఇచ్చారు. ఇండియా ఈజ్ ఇన్ 3rd ప్లేస్ ఇన్ మ్యాంగ్రూవ్ కవర్. నో, ఇట్ ఈస్ ఇన్ 4th ప్లేస్. ఇండోనేషియా, నైజీరియా, బ్రెజిల్ తర్వాత మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఇది కూడా తప్పే. ఇండియా ఈజ్ ఇన్ ద 2nd ప్లేస్ ఇన్ నెట్ ఇంక్రీస్డ్ ఫారెస్ట్ కవర్. అడవుల్ని పెంచిన రాష్ట్రంలో గత దశాబ్దంలో భారతదేశం 2వ స్థానంలో ఉందన్నాడు. తప్పు. 3వ స్థానంలో ఉన్నాం. 1st ప్లేస్లో చైనా ఉంది, 2nd ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది, 3rd ప్లేస్లో మనం ఉన్నాం. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కూడా రాంగే. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేశాను. కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. 10th ప్లేస్ వెట్ డెసిడ్యూస్, హ్యూమిడ్ డెసిడ్యూస్ దీని అర్థం. ఇది 3rd ప్లేస్ కాదు, ఇది 4th ప్లేస్, ఇది 3rd ప్లేస్. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ఏంటంటే రాంగ్. ఇది కూడా మనకు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ డాక్యుమెంట్లోనే ఉన్నాయి అంత ఇన్ఫర్మేషన్ కూడా. అటవీ పాలన పరంగా రాష్ట్రాన్ని 7 మండలాలుగా విభజించడం జరిగింది. వీటిలో అటవీ విస్తీర్ణం ఏ మండలంలో అధికంగా ఉంది? ఓకే, ఏపీ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 4 జోన్స్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్, యాజ్ పర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్. సో ద జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ హై ఫారెస్ట్ ఏరియా. ఏ జోన్లో ఎక్కువగా ఉంది? 1st జోన్ విశాఖపట్నం, 2nd రాజమండ్రి, 3rd గుంటూరు, 4th తిరుపతి, 5th ఐ థింక్ ఇట్స్ అనంతపురం ఏదో ఉంది, 6th శ్రీశైలం. ఓకే, అండ్ 7th మనకు వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియా. ఇట్లా మనకు ఒక 7 జోన్స్ ఉన్నాయండి. 7 ఫారెస్ట్ ఏరియా జోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో
అత్యధిక ఫారెస్ట్ కవర్ ఏ జోన్ కింద ఉందంటే మనకు రాజమండ్రి. ఎస్, ఒకటి విశాఖపట్నం, ఫస్ట్ 1 విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం జోన్ ఉత్తరాంధ్ర, దెన్ రాజమండ్రి జోన్, దెన్ గుంటూరు జోన్ తర్వాత నెల్లూరు, ఐ థింక్ తిరుపతి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి, దెన్ అనంతపురం, దెన్ శ్రీశైలం. వీటిలో ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఏ జోన్లో ఉందంటే రాజమండ్రి జోన్లో ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉంది. ఇంపార్టెంట్ ఇది ఎక్కడ సార్ ఇలాంటి బిట్స్ దొరుకుతాయని మీరు అనుకోవద్దు. ఇది కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే ఉన్నాయి. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనే అంశంలో ఉన్నాయి. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021. ఒక వ్యక్తి కర్కాటక రేఖను అనుసరిస్తూ దేశంలో తూర్పు నుంచి పడమరకు వస్తున్నాడు. పర్సన్ ఫాలోయింగ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఎటు నుంచి వస్తున్నాడు? ఈస్ట్ టు వెస్ట్ వస్తున్నాడు. అతడు ఈ క్రింది అడవులను చూసే క్రమాన్ని చెప్పండి అన్నాడు. ఇది ఎండ్ అయ్యేది గుజరాత్ స్టేట్లో ఏ ప్రాంతంలో అంటే కచ్ ప్రాంతంలో మనకేమున్నాయంటే మ్యాంగ్రూవ్స్. నో డౌట్ వెస్ట్ బెంగాల్ గుండా వెళ్తుంది, కానీ ఇది వెస్ట్ బెంగాల్ మధ్య భాగం గుండా వెళ్తుంది, ఇక్కడే వెళ్ళవు. కింద భాగంలో కనుక అయితే మనకేముంటాయి? మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఏ స్టేట్ గుండా వస్తుంది? మిజోరాం, దెన్ త్రిపుర. మిజోరాం త్రిపుర పరిస్థితి తెలుసు కదా. ఇక్కడ మనకుండే ఫారెస్ట్ ఎక్కువగా ఏంటంటే ఎవర్ గ్రీన్. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్లో మనకు ఎక్కువగా ఉండే డెసిడ్యూస్. ఇది రాజస్థాన్, కొంత నార్త్ గుజరాత్ని కూడా టచ్ చేస్తుంది. ఈ ప్రాంతంలో మనకు డెసర్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మార్ష్ ల్యాండ్స్ గుండా వెళ్తుంది కచ్. ఇది ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి క్వశ్చన్ ఇస్తే. కాబట్టి మొదట ఎవర్ గ్రీన్, తర్వాత డెసిడ్యూస్, తర్వాత డెసర్ట్, తర్వాత మ్యాంగ్రోవ్స్. సతత హరిత, ఆకురాల్చు, ఎడారి, మడారణ్యాలు. ఫస్ట్ ఏముండాలి? సతత హరిత 3 ఉండాలి, ఈ 2 ఎలిమినేషన్. సెకండ్ ఏముండాలి? ఆకురాల్చు 2, తర్వాత ఏముండాలి? ఎడారి 4, తర్వాత లాస్ట్లో 1 మడారణ్యాలు ఉండాలి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. గుజరాత్ కర్కాట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రాన్ ఆఫ్ కచ్ గుండా పోతుంది. అక్కడున్న ఫారెస్ట్ ఏంటి? మ్యాంగ్రూవ్స్. అంటే లాస్ట్లో మ్యాంగ్రూవ్స్ ఉండాలి అనేది మాత్రం గుర్తుంచుకుంటే చాలు. ఇలాంటివి కూడా ఇంకా వాడికి బిట్స్ అడిగి విసిగిపోయినప్పుడు వాడు ఏదో కొత్తదనాన్ని వెతకాలి కదా, అలాంటప్పుడు ఇలాంటివి కూడా వెతికే అవకాశం ఉంటుంది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నివేదిక ప్రకారం క్రింద అవిభక్త జిల్లాలను వాటి అటవీ శాతం ఆధారంగా అవరోహణ క్రమం 2 చూడాలి. అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఫారెస్ట్ పర్సెంటేజ్ యాజ్ పర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ అటవీ శాతం అన్నాడు, ఫారెస్ట్ పర్సెంటేజ్ అన్నాడు, ఈ రెండింటిని చూడాలి. ఆ టేబుల్ కూడా ఇచ్చాను, బుక్లో ఇచ్చాను. మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడు వాటి యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ టేబుల్ మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఫారెస్ట్ పర్సెంటేజ్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఏదంటే అనంతపూర్. డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఇది లాస్ట్లో ఉండాలి, 3 అనేది లాస్ట్లో ఉండాలి. డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు కదా. దీని తర్వాత ఏమొస్తుందంటే మనకు చివరి 3వ స్థానం అంటే కృష్ణ తర్వాత ఏమొస్తుందంటే గుంటూరు తర్వాత ఏమొస్తుందంటే శ్రీకాకుళం. కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమం అన్నాడు కాబట్టి శ్రీకాకుళం ఫస్ట్ ప్లేస్లో ఉండాలి 4. ఇవి ఎలిమినేట్ చేసేయచ్చు. శ్రీకాకుళం తర్వాత ఏముండాలి? గుంటూరు 4, 2. గుంటూరు తర్వాత ఏముండాలి? కృష్ణ 1. అండ్ తర్వాత మనకి ఏముండాలి? అనంతపురం 3. ఇది కరెక్ట్ ఆన్సర్. అనంతపురంలోని అడవులు ఈ 3 కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనంతపురం యొక్క భూభాగంతో దాని అడవుల్ని పోల్చితే అటవీ శాతం అత్యల్పంగా ఉంది. అటవీ విస్తీర్ణంలో లాస్ట్ ప్లేస్ కృష్ణ, అటవీ శాతంలో లాస్ట్ ప్లేస్ అనంతపూర్. గుర్తుంచుకోండి. ఇన్ ఫారెస్ట్ కవర్ కృష్ణ ఈజ్ ఇన్ లాస్ట్ ప్లేస్, ఇన్ ఫారెస్ట్ పర్సెంటేజ్ అనంతపూర్ ఈజ్ ఇన్ లాస్ట్ ప్లేస్. సో అవరోహణ క్రమం అన్నాడు, చివరి ప్లేస్లో ఉంటుంది. అటవీ శాతంలో చివరిది, అవరోహణ క్రమంలో కూడా చివరి ప్లేస్లో ఉంటుంది. సో 3 అనేది లాస్ట్లో ఉండాలి. 3 లాస్ట్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లేవు, ఇదొక్కటే ఉంది. డైరెక్ట్ కూడా పెట్టేయచ్చు. రైట్. ఒక హెక్టర్ అటవీ భూభాగంలో కెనోపీ కవర్ 65% ఉంది. అయితే అది ఎటువంటి అడవులు అవుతాయి? ద కెనోపీ కవర్ ఈజ్ 65% ఇన్ అన్ హెక్టర్ ల్యాండ్. ద ఫారెస్ట్ కమ్ అండర్ విచ్ కేటగిరీ? ఏ కేటగిరీ కిందకు వస్తాయి అవి అనేది చూడాలి. రైట్. మీకు చెప్పాను 70% కన్నా ఎక్కువగా ఉంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, 40 to 70 ఉంటే మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, 10 to 40 ఉంటే ఓపెన్ ఫారెస్ట్.
65% ఇక్కడ ఉంటుంది కాబట్టి మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, మధ్యస్థ సాంద్రత అడవులు. మధ్యస్థ సాంద్రత అడవులు, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అనేది ఆన్సర్, రైట్. మియావాకీ నమూనాను ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ని డెవలప్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ డెవలప్డ్ బై స్టేట్ గవర్నమెంట్. అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ 23 ఉన్నాయి, కానీ ఎన్ని పట్టణాల్లో అన్నాడు. నెంబర్ ఆఫ్ సిటీస్ హ్యావ్ అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ అంటే ఇవి 23 టౌన్స్లో కాదు, 22 టౌన్స్లో 23 అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఒక టౌన్లో 2 అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ ఉన్నాయి, 2 పట్టణ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చెందిస్తున్నారు. ఒక టౌన్లో 2 ఉన్నాయి. ఆ టౌన్ పేరు దర్శి అని మీకు ఇంతకుముందు చెప్పాను. సో 22 సిటీస్, అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? 23. ఇక్కడ అడిగింది పట్టణాల్లో అన్నాడు. పట్టణాలు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 22. ఎన్ని అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ ఉన్నాయంటే ఆన్సర్ ఏంటి? 23. చిన్న కన్ఫ్యూజన్, మనకు 1 మార్క్ పోయే అవకాశం ఉంటుంది. ఎన్ని పట్టణాల్లో పట్టణ బ్లాక్స్ అటవీ బ్లాక్స్ని డెవలప్ చేస్తున్నారంటే 22. ఎన్ని పట్టణ అటవీ బ్లాక్స్ని డెవలప్ చేస్తున్నారంటే 23. ఓకే. ఏ రాష్ట్రం యొక్క అటవీ భూభాగంలో అత్యధిక విస్తీర్ణంలో చిత్తడి నేలలు కలవు? డైరెక్ట్గా ఇది వెట్లాండ్స్ ఎక్కువగా ఉన్న ఏరియా అని అడగట్లేదు. ద స్టేట్ హ్యాస్ హై వెట్లాండ్ కవర్ అని అడగట్లేదు. ఆ స్టేట్ యొక్క ఫారెస్ట్ ఏరియాలో వెట్లాండ్స్ విస్తీర్ణం ఎక్కువగా ఉండాలంట. మీకు అర్థమైందా? అటవీ భూభాగాల్లో అత్యధిక సంఖ్యలో వెట్లాండ్స్ ఉన్నది మహారాష్ట్ర. అటవీ భూభాగంలో అత్యధిక విస్తీర్ణంలో వెట్లాండ్స్ ఉంది. అటవీ భూభాగంలో అత్యధిక విస్తీర్ణంలో వెట్లాండ్స్ ఉంది గుజరాత్. ఇక్కడ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఏంటంటే గుజరాత్. వెట్లాండ్స్ ఎక్కువగా ఉండేది చెప్పాము వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. అటవీ భూభాగాల్లో అత్యధిక సంఖ్యలో వెట్లాండ్స్ ఉన్న స్టేట్ని కూడా ఇచ్చాం, అటవీ భూభాగం ఎక్కువగా ఉన్న స్టేట్ని కూడా ఇచ్చాం. ఇక్కడ ఈ ప్రశ్నకు సూటబుల్ ఆన్సర్ ఏంటంటే గుజరాత్. ఇది కూడా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని చూడాలి, అక్కడే తెలుస్తుంది ఇలాంటివి. పులి, టేకు, లక్క. లక్క డెసిడ్యూస్, ఆకురాల్చు. టేకు ఎక్కువగా కూడా ఏంటి? డెసిడ్యూస్. పులి కూడా ఎక్కువగా మనకు సంచరించే ప్రాంతం ఏంటంటే ఆకురాల్చు లేదా గడ్డి భూములు. సో మనకి ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఆకురాల్చు. పులి, టేకు, లక్క ఇటువంటివి ఉండే అరణ్యాలు ఎటువంటివి అంటే ఒక 3 స్పీషియస్ కోసం చెప్పాడు. అవి ఏ ఫారెస్ట్లో ఉంటాయి? టైగర్, టీక్ అండ్ ల్యాక్. ల్యాక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ డెసిడ్యూస్ ఫారెస్ట్. టీక్ మధ్యప్రదేశ్ డెసిడ్యూస్ ఫారెస్ట్. టైగర్ అన్ని స్టేట్స్లో ఉంది, ఎక్కువగా డెసిడ్యూస్ ఫారెస్ట్లోనే ఉంటుంది, రైట్. మన ఈ కంట్రీలో గడ్డి భూములు ఇంచుమించు లేవు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం 33.3% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ హ్యావ్ మోర్ దెన్ 33.3% ఆఫ్ ఫారెస్ట్ కవర్. గ్లోబల్ ఫారెస్ట్ టార్గెట్ ఇది. ఇండియన్ స్టేట్ ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారంగా కూడా కనీసం ఇంత అడవులు ఉండాలనేది మన కోరిక. సింపుల్గా చెప్తున్నాను చూడండి. నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ అన్నిట్లో కూడా ఎక్కువగా ఫారెస్ట్ కవర్ ఉంది, దీనికంటే ఎక్కువ 7. సిక్కిం 1, 8. ఒడిషా, ఛత్తీస్గఢ్, కేరళ, గోవా, ఉత్తరాఖండ్ 1, 2, 3, 4, 5, 6 + 7 13 స్టేట్స్ ఉన్నాయి. ఓకే. లక్షద్వీప్ 90%. అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ ఆర్ డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ, జమ్మూ కాశ్మీర్ 4 యూటీస్ ఉన్నాయి. 13 స్టేట్స్ అండ్ 4 యూటీస్ హ్యావ్ మోర్ దెన్ 33.3% ఆఫ్ ఫారెస్ట్ కవర్. హైయెస్ట్ లక్షద్వీప్ 90.3 ఉంది, ఒడిస్సా 33.5 ఉంది. సో ఓవరాల్గా మనకు 13 స్టేట్స్ 4 యూటీస్లో ఇంత ఫారెస్ట్ కవర్ ఉంది. మొత్తంగా ఎన్ని ఉన్నాయండి? 17. ఇలాంటివి కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇది వెజిటేషన్ సంబంధించి. జోగ్రఫీలో 11 చాప్టర్ 1 సబ్ హెడింగ్స్ ఉన్నాయి, సబ్ టైటిల్స్. 7 చాప్టర్ 2 సబ్ టైటిల్స్ ఉన్నాయి, 7 చాప్టర్ 3 సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఓవరాల్గా 25 ఉన్నాయి. ఇప్పటికి నేను 10 కంప్లీట్ చేసి పెట్టాను. ఒకటి ఉంది అక్కడ, మనం చేసుకుని నెక్స్ట్ అదే డిస్కస్ చేద్దాం. మిగతా 15 కూడా నేను ఈ 2 వీక్స్లో కంప్లీట్ చేసేస్తానండి. వీటిని ఫాలో అవ్వండి. కొంతమేర మీకు రేపు ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని నా యొక్క ఆలోచన లేదా కోరిక. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.
ఆ బుక్స్లో ఉన్న మిస్టేక్స్ సంబంధించి వీడియో చేస్తాను, నన్ను దయచేసి మీరు తిట్టుకోవద్దు, ఓకేనా. తెలుగు మీడియం అయితే ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంకి నాకు టైం లేదు, ఈయన స్టూడెంట్స్ తొందర పెడుతున్నారని చెప్పాడు. మరి ఏం చేద్దామంటే రిలీజ్ చేసేద్దాం, తర్వాత అవసరమైతే సెకండ్ ఎడిషన్ ప్రూఫ్ రీడ్ చేద్దామని అన్నారు. ఫస్ట్ ఎడిషన్లో 2009 రిలీజ్ చేశారు, అవే ఇంకా ఎంతో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. సెకండ్ ఎడిషన్కి ప్రూఫ్ రీడ్ చేద్దామనే ఆలోచనతో అది ఆగిపోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు చేస్తున్నాను, చేసి మిస్టేక్స్ అన్నిటిని అండర్లైన్ చేస్తున్నాను. ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి PDF రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాను. మిస్టేక్స్తో పాటు ఆ చాప్టర్ మీద ఒక 5 minutes చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.